హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. మన ముద్రగడ పద్మనాభరెడ్డి గారు వచ్చేశారు. మొన్నటిదాకా అంబటి రాంబాబు గారు, ఆ తర్వాత మధ్యలో అలా వచ్చి ఇలా తలుక్కున పెన్ని నాని గారు వెళ్ళిపోయారు. మళ్ళీ ఇప్పుడు ముద్రగడ పద్మనాభరెడ్డి గారు వచ్చేశారు. మొత్తానికి ఒక వర్గాన్ని మాత్రమే ముందు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ రాజకీయాన్ని చేసుకుంటున్నటువంటి పరిస్థితి. ఎందుకు అంటే ఆయనకి అధికారం కోసం కాపులు 100% కావాలి. కాపులే 100% వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని దెబ్బ కొట్టారు అనటానికి ఇవే ఉదాహరణ మీరందరూ చూసుకుంటే. అంతేకాదు, ఇప్పుడు ఏదైతే తిరుపతి లడ్డు విషయం, ఆ కల్తీ నెయ్యి విషయం జరిగిందో దాని నుంచి ఎంత తప్పించుకుందామన్నా కూడా ఆయన వల్ల అవట్లా. ఆయన చేసినటువంటి పాపం అంత ఘోరమైంది. ఎన్ని రకాలుగా అంటే సుప్రీంకోర్టుకు వెళ్తున్నారు, సుబ్రహ్మణ్య స్వామి లాంటి ఒక సీనియర్ అడ్వకేట్ని తీసుకొచ్చారు, చాలా 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 ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నారో అన్ని బెడిసి కొట్టేస్తున్నారు. ఏం చెయ్యాలో అర్థం కావట్లా. ఓ పక్క కాస్తో కోస్తో ఆ డ్యామేజ్ని క్లియర్ చేయడం కోసం అంబటి రాంబాబు గారిని వాడారు. అది కొంచెం ఏదో ఎలివేషన్ ఇచ్చినటువంటి పరిస్థితి అయితే కనిపించింది. మళ్ళీ పెన్ని నాని గారిని తీసుకొచ్చారు, మళ్ళీ దెబ్బేసింది. మళ్ళీ ఇప్పుడు ముద్రగడ పద్మనాభరెడ్డి గారిని తీసుకొచ్చారు. ఆయన ఇలాకాలో ఆయన ఆస్థాన పాలేరులుగా ఉన్నటువంటి వ్యక్తులందరినీ కూడా తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో ఆయన రాజకీయాలు చేస్తున్నారు. ఇదే ఆయన రాజకీయం, ఇదే ఆయన రాజకీయ పరిణితి అనొచ్చు. ఆయన ఎక్స్పీరియన్స్ అంతా కూడా ఇదే. ఇలాంటి రాజకీయం తప్ప ఆయనకి వేరే రాజకీయం తెలియదు. కులాలని, ఇంట్లో ఆడవాళ్ళని ఇలా ముందు పెట్టి రాజకీయం చేయటం తప్ప ఆయనకి వేరే రాజకీయం చేత కాదండి. ఆయన రాజకీయం ఇంతే అంటే దానికి నిదర్శనంగా చూడొచ్చు. అయితే పాపం మొన్న మనకు తెలుసు కదా, పెద్దపాలేరుగా సీనియారిటీగా ఉన్నటువంటి అంబటి రాంబాబు గారు బయటకు వచ్చి ఏం మాట్లాడారో, ఎలాగా మనం చేసామో దానికి సంబంధించుకొని మనం కూడా చాలా వీడియోలు చేసాం ఆయన గురించి ప్రత్యేకంగా. అయితే ఇప్పుడు ఆయనకన్నా సీనియరే, కాకపోతే పాలేరుతనంలో కూడా సీనియరే, కాకపోతే వైఎస్ఆర్సీపీ పార్టీలో సీనియర్ కాదనమాట. కొంచెం రీసెంట్గా 2-3 సంవత్సరాలు అవుతుంది ఆయన పార్టీకి వచ్చి. బట్ బ్యాక్ ఎండ్ మాత్రం రాజశేఖర రెడ్డి గారి నుంచి కూడా ఆయన ఆ పాలేరుతనం చేస్తూనే ఉన్నారనుకోండి. పెద్ద మనిషి మన ముద్రగడ పద్మనాభ రెడ్డి గారు పాపం వచ్చి ఏదో మాట్లాడుతున్నారండి. ఒకసారి మాట్లాడే విధానం చూద్దామండి, విందామండి ఆయన కూడా. నేను ముఖ్యమంత్రిగా ఒకటి కోరుకుంటున్నాను, అయ్యా ఈరోజు కాకపోతే రేపైనా మాకు జరిగిన అవమానం అడిగింది మీ మేడం గారికి, మీకు, మీ కోళ్ళ గారికి, మీ అబ్బాయి గారికి జరిగితే మీ ఫీలింగ్స్ ఎలా ఉంటాయో చెప్పాలని నేను కోరుకుంటా ఉన్నానండి. చెప్పండి. బానిసలు కాదన్నయ్యా, బానిసలు కాదండి, పాలేరులండి. లేదండి, పులివెందల మన ప్యాలెస్ నుంచి వచ్చారండి. రెండోది తిరుపతి విషయంలో అబద్ధాల మీద రోజు చెల్లించడం సమాజం అవుకుంటుందండి. భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతింటున్నాయండి. గుళ్ళకి వెళ్ళకూడదు, గుళ్ళో పెట్టే ప్రసాదం తినకూడదని అభిప్రాయం మీ మాట బట్టి వారికి కలుగుతుందండి. ఎప్పటికైనా మించిపోయింది లేదు. ఆపేయండి మీ అబద్ధాలని, ఆపేసేసి గౌరవంగా సమాజం చెప్తే బాగుంటుందని అనిపిస్తా ఉందండి. రైట్. పాపం ఇది ముద్రగడ పద్మనాభ రెడ్డి గారి ఆవేదన అనమాట. కొన్ని గురించి వాటి గురించి మాట్లాడారు. ఫస్ట్ ఆయనకి దాని గురించి మాట్లాడదాం. ముద్రగడ పద్మనాభ రెడ్డి గారు వయసులో చాలా పెద్ద వయసు వాళ్ళండి. మీరు గౌరవాన్ని ఇచ్చిపుచ్చుకోవాలి. ముఖ్యంగా డెఫినెట్గా మీకు ఆ గౌరవం మీరు వెనకాల ఉన్నటువంటి పార్టీకి కాదండి, మీకు మాత్రమే ఇస్తున్నాం. ఎందుకంటే మీరు వయసులో పెద్దవాళ్ళు. మీరు అవుననుకున్నా కాదనుకున్నా ఆ కులానికి చాలా కొంతవరకు పనిచేసినటువంటి మాట వాస్తవమే. కాకపోతే ఆ పని చేసింది ఏంటంటే ఓన్లీ చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు మాత్రమే మీరు బయటకు వచ్చి ఆ రిజర్వేషన్ల గురించి, కాపుల గురించి, కాపులకి సంబంధించినటువంటి ఏదైతే వాళ్ళకి అన్యాయం జరుగుతున్నాయో బయటకు వచ్చి మాట్లాడతారు. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు కానీ ఎందుకని బయటకు వచ్చి మాట్లాడరు అనేది ఇప్పటికీ అర్థం కాదండి. దాని గురించి మీరు ఎప్పుడన్నా బయటకు వచ్చి చెబితే, ఏమన్నా కార్యక్రమాలు చేస్తే, కాపులంటే తాగుబోతులు, తిరుగుబోతులుగా అభివర్ణించినటువంటి ముద్రగడ పద్మనాభరెడ్డి గారు
ముఖ్యంగా ఆ కాపుల్ని తాగుబోతులు తిరుగుబోతులుగా చెప్పినటువంటి అంబటి రాంబాబు గారిని వెనకేసుకురావటం, కాపుల్ని కూడా అవమానించినటమే అనేది కూడా ముద్రగడ పద్మనాభ రెడ్డి గారు గుర్తు తెచ్చుకోవాలండి అండి. అలాగేనండి, ముద్రగడ పద్మనాభ రెడ్డి గారండి, మీరే వింటున్నారు కదండి, వినాలండి. ఎందుకంటే మీకు ఏదో చెప్తున్నారండి నారా లోకేష్ గారి గురించి, లేదంటే బ్రహ్మణి గారి గురించి, మీ కోడలు గారు, మీ కొడుకు గారు, మీ భార్య గారు, వీళ్ళందరికీ ఇలా జరిగితే మీ ఏంటండి అంటున్నారు కదండి. ఆల్రెడీ జరిగిందండి. ముద్రగడ పద్మనాభ రెడ్డి గారు ఆల్రెడీ జరిగిందండి. సాక్షాత్తు అసెంబ్లీ లాంటి పవిత్రంగా దేవాలయంగా భావించేటువంటి ఆ దేవాలయంలోనే అవమానాలకి గురి చేశారండి. ఎవరండి? స్వయాన మీరు ఎవరైతే వెనకేసుకురావడం కోసం ఈరోజు ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ పెట్టారో అంబటి రాంబాబు గారు, ఆయన పార్టీ, మీరు ఏ పార్టీలో అయితే ఉన్నారో ఆయన, ఆ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు అందరూ కూడా ఇలాగే చేశారండి. మీకు తెలియకపోతే ఒకసారి అసెంబ్లీ పెట్టుకుని చూసుకోండి సార్, యూట్యూబ్లో చాలా వీడియోస్ వస్తాయి సార్. సరే, అది కూడా మానేద్దామండి. మీ కాపు కులస్తుడే, సారీ ఇప్పుడు మీరు రెడ్డి గారు కదా, సారీ అండి, నేను తప్పుగా అర్థం చేసుకున్నా. మీరు రెడ్డి గారు అనే దాన్ని కొనసాగింపుకు వచ్చారు కాబట్టి కాపుల నుంచి మిమ్మల్ని వెలేసినట్టున్నారండి. అలాగే కాపులకి సంబంధించినటువంటి, మీరు మొన్నటి వరకు కాపుల్లో ఉన్నారు కాబట్టి ఆ కాపుకి సంబంధించిన చిరంజీవి గారు పార్టీ పెట్టినప్పుడు మీరేం చేశారో, ఓకేనా, ఆ కుటుంబాన్ని ఏ రకంగా ద్వేషించటంలో ఇప్పుడు వచ్చి ప్రెస్ మీట్ పెట్టారు కదా, ఆ ప్రెస్ మీట్కి కారణమైనటువంటి వ్యక్తి అంబటి రాంబాబు గారు. ఆయన పార్టీని, ఆయన కుటుంబాన్ని రోడ్డుకు లాగేయాలి, వాళ్ళ ప్రతిష్టను దిగజార్చాలి అనేటువంటి కుట్ర ఎలా చేశారో ఆయన అడగండి, ఓకేనండి. ఇంకా పవన్ కళ్యాణ్ గారు 2014 నుంచి ఇప్పటి వరకు ఒక యుద్ధం చేసుకుంటూ వచ్చిన తర్వాత మీరు అన్నారు చూసారా, ఇంట్లో తల్లిని, పిల్లల్ని, భార్యని, సాక్షాత్తు మీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారో, ఆ పార్టీకి సంబంధించినటువంటి పోసాని కృష్ణమూర్తి అనేటువంటి ఒక వ్యక్తి మనిషిగా తీసేసి పశువులా మారి ఏం మాట్లాడాడో, బోరుగా డనీలతో ఏం మాట్లాడిపించారో, మిగతా నాయకులు ఏ రకంగా ఆయన్ని దూషించారో మీరు ఒకసారి గుర్తు తెచ్చుకోవాలండి. ముద్రగడ పద్మనాభరెడ్డి గారండి, మీరేనండి, వినాలండి. అర్థమైందండి? మీరు ఇలా బయటకు వచ్చి ఆయన కోసం ఎంతో ఆవేదన చెందుతున్నారు కదా, ఇది ఆ రోజు చిరంజీవి గారికి జరిగినప్పుడు కానీ, ఆ రోజు పవన్ కళ్యాణ్ గారికి జరిగినప్పుడు కానీ మీరు బయటకు వచ్చి మాట్లాడుంటేనండి బాగుండేదండి, కనీసం సంస్కారంగా ఉండేదండి. అంతేకాకుండా మీ దగ్గరికి వచ్చినప్పుడు మాత్రం మీరేదో ప్రగల్భాలు పలికేసి పెడవప్పులు పెట్టేసి ఇప్పుడు ఆయన వెనకేసుకొస్తున్నారు చూసారా, గంట అరగంటకి వెళ్ళినప్పుడు సంజనా సుకన్యాలకు వెళ్ళినటువంటి వ్యక్తుల్ని మీరు వెనకేసుకొస్తున్నారు చూసారా, అది మీ విజ్ఞతగా వదిలేయాలండి. ఎందుకంటే వయసులో పెద్దవారు కదండి. అలాంటి మీరు ఆయన ఎంకరేజ్ చేయడం అంటే ఆయన చేసినటువంటి అలాంటి సేవా కార్యక్రమాలు, అంటే గంట అరగంటకి ఇవ్వటం కావచ్చు, సంజనా సుకన్యలకి టైం ఇవ్వటం కావచ్చు, అవన్నీ కూడా మీరు కూడా ఎంకరేజ్ చేసినట్టేనండి. పెద్దవారు, మీరు అవన్నీ ఆయనతో చక్కగా మాట్లాడుకోండి ఒకసారి, బాగుంటుంది. గంట అరగంట సంజనా సుకన్యలు ఇవన్నీ అంటే ముఖ్యంగా మీరు ముద్రగడ పద్మనాభరెడ్డి గారు మీరు ఆలోచించుకోవాల్సింది, కల్తీ లడ్డూ గురించి పాపం చేసింది జగన్మోహన్ రెడ్డి గారండి. మీకు తెలియకపోతే ఒకసారి సిట్టు రిపోర్ట్ ఒకసారి క్లీన్ చిట్ ఇచ్చారని చెప్పి మీ పార్టీ చెప్తుంది కదా, అదే లైన్ తీసుకుని ఎక్కడా కూడా ఏవి చదవకుండా గుడ్డిగా బయటకు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టేయడం కాదండి. ఆ ఛార్జ్ షీట్ తీసుకొచ్చి 600 పేజీల్లో చదువుకుని మీరు మాట్లాడితే బాగుంటుందండి. మీరు మంత్రిగా చేశారు, ఎమ్మెల్యేగా చేశారు, ఆ మాత్రం తెచ్చుకోలేనటువంటి పరిస్థితి అయితే కాదు కదండి. జగన్మోహన్ రెడ్డి గారు లేదంటే ఆయన అంటే ఏది పడితే అది స్క్రిప్ట్ రాసి ఇచ్చి మాట్లాడుతూ ఉంటారు. మీరు కూడా అలాగే రాసిస్తే ఇంకేముంటుందని తేడా అండి, ఆలోచించుకోండి కొంచెం. అలాగే ఇక్కడ నేను ఇంకొకటి కూడా చెప్తాను, కాపుల్ని ముందు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయం చేస్తున్నారు. రాజకీయం ఆయన అధికారం కోసం వీళ్ళందరినీ, చాలామంది ఇప్పుడు లైన్లో ఉన్నారు, వస్తారు అందరూ పెట్టిన తర్వాత ఆయన అధికారంలోకి తెచ్చుకోవడం కోసం ఎన్ని కుట్రలైనా చేస్తారు. వచ్చిన తర్వాత కాపులు అనే వాళ్ళని కరివేపాకులా తీసి అవతలు ఇసిరేస్తారంటే ఇవన్నీ కూడా ఆ కరివేపాకు రొబ్బలండి. ముద్రగడ పద్మనాభరెడ్డి గారు మీరు కూడా వినాలి, ఆ కరివేపాకు రొబ్బలను తీసి అలా బయటికి ఇసిరేస్తారండి. ఇసిరేసి మొత్తం ఆయనకు సంబంధించినటువంటి ఏవైతే రెడ్లుగా సంబంధించినటువంటి ఉంటాయో వాళ్ళందరికీ నామినేటెడ్ పోస్టులు ఇచ్చుకున్నటువంటి ఘనత చరిత్ర కూడా జగన్మోహన్ రెడ్డి గారిదండి. రెడ్డి గారు కాబట్టి మీరు ఇప్పుడు ఒకటే కాబట్టి మీకు కూడా పదవి వస్తుందిలేండి, కంగారు పడుతుంది. అలాగే నేను ఇంకోటి కూడా చెప్పదలుచుకున్నానండి, ముద్రగడ పద్మనాభరెడ్డి గారు మీరు చాలా బాగా మాట్లాడుతున్నారండి, చాలా అద్భుతంగా మాట్లాడుతున్నారు. అంబటి రాంబాబు గారికి నేను మొన్న చెప్పాను, ఆయన వాగ్దాటి, ఆయన తర్వాత మీరు, పెన్నినాని గారు, మీరందరూ వండర్ఫుల్ అండి.
మిమ్మల్ని అందరినీ ఇంతమందిని ముందు పెట్టారు కదండి. మీ అందరిలో ఒక్క కాపు నాయకుడిని మీరు కాకపోవచ్చు కానీ మీ అబ్బాయికో, లేదంటే మీ పిల్లలకో, లేదంటే పెన్ని నాని గారి కొడుకుకో, అంబటి రాంబాబు గారికో, వాళ్ళ కూతురుకో, లేదంటే కాపు నాయకులు చాలా మంది ఉన్నారు కానీ గుడివాడ అమర్నాథ్ గారు కావచ్చు, చాలా మంది ఉన్నారు కదండి. వీళ్ళు ఎవరికో ఒక్కరికి సీఎం క్యాండిడేట్గా అనౌన్స్ చేయించండి. ముద్రగడ పద్మనాభరెడ్డి గారు మీకే చెప్పేది, చేయించండి చూద్దాం. ఎందుకంటే వాళ్ళకన్నా జగన్మోహన్ రెడ్డి గారి కన్నా కేరళ కొలంబో వెళ్ళాడు, తిరిగి వచ్చాడు, విజయవాడ వెళ్ళాడు, విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళాడు, హైదరాబాద్ వచ్చి మళ్ళీ విజయవాడ వచ్చాడు, విజయవాడ నుంచి మళ్ళీ ఢిల్లీ వెళ్ళారు. ఈ కాదండి, ఇది కూడా చదువుకుని ఆయన మాట్లాడుతుంటారు చూసారా. పవన్ కళ్యాణ్ గారికి ఒక ఫ్లైటు, లోకేష్ గారికి ఒక ఫ్లైటు. ఇది మీ దగ్గర లేదండి. నిజంగా చెప్పాలంటే ఆయనకన్నా చాలా క్యాపబిలిటీస్ మీ దాంట్లో ఉన్నాయండి, మీ దగ్గర ఉన్నాయండి, మీ నాయకత్వంలో కూడా ఉన్నాయి. తిమ్మిని బమ్మిని చేసేటువంటి వ్యక్తిత్వం. గుళ్ళకి వెళ్ళాలంటే భయపడుతున్నారంటారు కదా, నిజంగానండి. గత 5 ఏళ్లుగా గుడిలోకి వెళితే ఏం జరుగుద్దిరా బాబు, ఆ పాప మనకు కూడా అంటుకుంటుందిరా అనేటువంటి దాని నుంచి బయటకు వచ్చి ప్రశాంతంగా దర్శనాలు చేసుకునేటువంటి పరిస్థితి ఇతర రాష్ట్రాల వాళ్ళు కూడా. రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు ఒక నార్త్ ఇండియన్ యూట్యూబర్కి ఇచ్చినటువంటి పరిస్థితి కూడా ఒకసారి చూడండి, గుర్తు తెచ్చుకోండి కావాలండి. మన వాళ్ళు చెప్పింది కాదండి, మరి తెలుగు వాళ్ళు చెప్తే మీకు నచ్చదేమో, పక్కన ఉన్నటువంటి హిందీ వాళ్ళు చెప్తున్నది కూడా కొంచెం వినండి. అప్పటికి ఇప్పటికి వచ్చేటువంటి తేడా ఏంటో తెలుసుకోండి కొంచెం. అలాగే మీరు నాయకత్వానికి సంబంధించి సీఎం క్యాండిడేట్గా ఎప్పుడు అనౌన్స్ చేస్తారో చెప్తే చాలా బాగుంటుంది.